హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంసీఎస్సీ టూర్స్. ఈరోజు వచ్చేసి మనం డిఎన్ఎస్ రికార్డ్స్ గురించి చెప్తాను. ఈరోజు వచ్చే థియరీ రిగార్డింగ్ డిఎన్ఎస్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటనేది మీకు మొత్తం ఈరోజు ఒక క్లాస్లో చెప్పేస్తాను. ఓకే ఓకే చూడండి, నా ఛానల్ మీద మీరు ఫస్ట్ టైం వచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే 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 నేను వెళ్ళిపోతాం క్లాస్కి. డిఎన్ఎస్ రికార్డ్స్. ఓకే, ఈరోజు మనం డిఎన్ఎస్ రికార్డ్స్ నుంచి తెలుసుకుంటాం. ఫస్ట్ వచ్చేసి ఏ రికార్డ్. ఏ రికార్డ్ ఆల్రెడీ మీకు ప్రాక్టికల్లో తెలుసు చెప్పాను మీకు. ఓకే, ఏ అంటే ఏ స్టాండ్స్ ఫర్ అడ్రస్. అడ్రస్. ఏ అంటే దీన్ని ఏమైనా ప్రొనౌన్స్ చేయొచ్చు అంటే అడ్రస్ రికార్డ్ అని చెప్తాము. ఓకే, అర్థమైంది కదా మీకు. ఓకే, అంటే దీని ఫుల్ ఫామ్ ఏమంటే ఇట్ రిజాల్వ్స్ డొమైన్ నేమ్ ఆర్ హోస్ట్ నేమ్. డొమైన్ నేమ్ ఇంటూ ఐపి అడ్రస్. ఓకే, దీని యొక్క పని ఏంటంటే ఏ రికార్డ్ది డొమైన్ నేమ్ని ఐపీ అడ్రస్కి చేంజ్ చేస్తారు. ఓకే ఓకేనా, దీన్నే మనం ఏ రికార్డ్ అని అంటాము. ఓకే, ఇట్ రిజాల్వ్స్ డొమైన్ నేమ్ ఇంటూ ఐపీ అడ్రస్. ఓకే, దీన్ని మనం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు అంటే ఏబిసిఐఎన్డిఐఏ ABC.com అనేది హోస్ట్ నేమ్. దీని యొక్క ఐపీ అడ్రస్ వచ్చేసి ఏమైపోతుందంటే చెప్తాను. దీనికి ఐపీ అడ్రస్ ఓకే, ఇది సరిగ్గా లేదు. యారో మట్టు పెడదాం అనుకుంటున్నాను, సరిగ్గా లేదు. ఓకే, నార్మల్గానే చేస్తాను. ఐపీ అడ్రస్ వచ్చి ఐపీ అడ్రస్ నుంచి ఐ మీన్ హోస్ట్ నేమ్ నుంచి ఐపీ అడ్రస్ ఏమి ఇవ్వచ్చు అంటే మనం సపోజ్ 20.8.0.33 అనేది ఈ యొక్క ఐపీ అడ్రస్. అంటే ఈ యొక్క ABC.comకి ఇది ఐపీ అడ్రస్. ఓకే, దీన్ని ఏ రికార్డ్ అని అంటాము. ఓకే ఓకేనా, ఫస్ట్ వన్ ఇది వచ్చేసి ఫస్ట్ది. ఫస్ట్ ఓకే, ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి ఏదంటే ఏఏఏఏ ఏఏఏ రికార్డ్. దీన్ని ఏమంటామంటే అడ్రస్ రికార్డ్. ఇది కూడా ఇది వచ్చేసి IPv6. ఇది వచ్చేసి IPv6. ఐపీవి అంటే వర్షన్ 6కి ఇది వచ్చేసి. ఓకే, ఇది IPv6. ఇది వచ్చేసి IPv4. ఓకే, ఏ వచ్చేసి IPv4, ఏఏఏఏ వచ్చేసి IPv6. ఓకే, దాంట్లో మధ్య తేడా ఇది కూడా సేమ్ అంతే. ఇది కూడా ఏం చేస్తుందంటే మ్యాప్స్ డొమైన్ నేమ్ ఇంటూ ఇట్ రిజాల్వ్స్ డొమైన్ నేమ్ ఇంటూ ఐపీ అడ్రస్. Resolves domain name into IP
అడ్రస్. ఓకే, దీని యొక్క పని కూడా సేమ్ అదే, అదేం చేస్తుందో ఇది కూడా సేమ్ అదే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, సి నేమ్ రికార్డ్. దీన్ని కెనోనిక్ రికార్డ్ అని అంటారు. ఓకే, కెనోనికల్ రికార్డ్. దీని యొక్క పర్పస్ ఏంటంటే మ్యాప్స్ వన్ డొమైన్ నేమ్ into another domain name and it creates a alias name. ఓకే, దీని యొక్క పర్పస్ ఏంటంటే మనము ఈ యొక్క సపోజ్ అడ్రస్ ఏ రికార్డ్ ఇచ్చాము కదా, ఏ రికార్డ్ అనేది మనం సపోజ్ ఇక్కడ ఏమి ఇచ్చాము, abc.com అని ఇచ్చాము. ఈ యొక్క నేమ్ని మనం ఏమి ఇవ్వచ్చు అంటే సపోజ్ abc.com బదులు మనము a.com అని ఇచ్చామనుకో, మనం ఏ చేసినా ఏబిసి చేసినా రెండింటికి మనకి ఒకటే నేమ్ రావాలి. ఓకే, దాన్ని సపోజ్ ఇది ఏబిసి రాకపోతే ఏబిసి ఇండియా.com అన్నామనుకో, మనం ఏబిసి టైప్ చేసినా అదే, ఇది సి నేమ్ చూపిస్తే సి నేమ్ చూపించిన ఏ రికార్డ్ అనేది చూపిస్తాను. అంటే ఇప్పుడు సపోజ్ మీ నేమ్ వచ్చేసి సపోజ్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అన్నారు కదా, ప్రతిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అనకుండా జస్ట్ పవన్ అని పిలిచాలంటే మనము జస్ట్ సి నేమ్ వాడతాం. ఓకే, షార్ట్ కట్ నేమ్, ఓకే, నిక్ నేమ్ లాంటిది అదొకటి. ఓకే, అర్థమైంది కదా మీకు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఎంఎక్స్ రికార్డ్. దీన్ని మెయిల్ ఎక్స్చేంజర్ రికార్డ్ అంటారు. ఓకే, it specifies the mail server responsible for a receiving email on behalf of a domain. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు మన డొమైన్ అనేది మనకి మెయిల్స్ అనేది రిసీవింగ్ కోసం యూజ్ చేస్తాం. అదే ఇట్ స్పెసిఫైస్ ద మెయిల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రిసీవింగ్ మెయిల్ ఆన్ డొమైన్ బదులు మనం ఈ యొక్క మెయిల్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఈ మెయిల్ ఎక్స్చేంజర్ రికార్డ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, తర్వాత మనకి మెయిన్ వచ్చేసి ఎన్ఎస్ రికార్డ్స్. ఎన్ఎస్ రికార్డ్ ఫిఫ్త్ వన్, ఎన్ఎస్ రికార్డ్ అంటే నేమ్ సర్వర్ రికార్డ్. ఓకే, దీన్ని ఏమైనా ప్రొనౌన్స్ చేస్తామంటే నేమ్ సర్వర్ రికార్డ్ అని చెప్తాం. ఓకే, దీనివల్ల యూజ్ ఏంటంటే చెప్తాను. it indicates which DNS server or authoritative
ఫర్ ఏ పర్టికులర్ డొమైన్. ఓకే, ఇది ఏం చేస్తుందంటే అథారిటేటివ్ చేస్తుంది. అథారిటేటివ్ అంటే ఏం లేదండి, ఇన్ఫర్మేషన్ అనేది బై డైరెక్షన్లో పోవాలి. అంటే ఓకే, ఏ టు బి జరగాలి. సపోజ్ మనకి 3 డొమైన్స్ ఉన్నాయి, ఏ డొమైన్, బి డొమైన్, సి డొమైన్ ఉన్నాయంటే ఏ టు బి, బి టు సి అండ్ సి టు ఏ అండ్ సి టు బి. అంటే ఒక వైపు నుంచి ఒక వైపుకి ఇంకో వైపు కూడా రెండు వైపులా ఒక ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతూ ఉంటే దాన్ని అథారిటేటివ్ అని అంటాము. అథారిటేటివ్ సర్వర్, డిఎన్ఎస్ సర్వర్, నాన్ అథారిటేటివ్ డిఎన్ఎస్ సర్వర్ అని 2 టైప్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, అథారిటేటివ్, నాన్ అథారిటేటివ్ అని. సో దాంట్లోనే ఈ యొక్క భాగం. ఓకే, దానికోసం అనేది ఎన్ఎస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నేమ్ సర్వర్ రికార్డ్. తర్వాత 5th వన్ వచ్చేసి టెస్ట్ రికార్డ్ అని ఉంటుంది. 5th వన్ వచ్చేసి టిహెచ్టి రికార్డ్, అంటే టెస్ట్ రికార్డ్ అని. ఓకే, ఇది ఏదాన్ని యూజ్ చేస్తామంటే ఇట్ స్టోర్స్ ఆర్బిటరీ డేటా, టెస్ట్ డేటా. ఓకే, it stores the arbitrary test data which is used in verification purpose. ఓకే, ఎందుకు యూజ్ చేస్తామంటే మన యొక్క డేటా అనేది స్టోర్ చేసుకోవడానికి. ఈ డేటా అనేది మనం స్టోర్ చేసుకోవడం, అది ఎప్పుడైనా మనం వెరిఫై చేసుకోవడానికి మనకి యూస్ అవుతుంది. ఓకే, దానికోసం అనేది మన టెస్ట్ డేటా అనేది యూజ్ చేస్తాం. ఓకే, 7th వన్ వచ్చేసి పీటీఆర్, అంటే పాయింటర్. ఓకే, పీటీఆర్ స్టాండ్స్ ఫర్ పాయింటర్ రికార్డ్. యూస్ ఏంటంటే దానివల్ల చెప్పాను కదా, విత్ మ్యాప్స్ ఆర్ రిజల్ట్స్, ఐపీ అడ్రస్ టు డొమైన్ నేమ్. ఐపీ అడ్రస్ని డొమైన్ నేమ్ మార్చేదే పాయింటర్ రికార్డ్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ 8th వన్ వచ్చేసి, ఇవి అనేది మెయిన్ ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎస్ఓఏ రికార్డ్స్ అంటే ఏమంటామంటే ఎస్పిఏటి, స్టేట్ ఆఫ్ అథారిటీ. స్టేట్ ఆఫ్ అథారిటీ రికార్డ్ అని అంటారు. ఓకే, ఎస్ఓఏ అంటే ఏంటంటే స్టేట్ ఆఫ్ అథారిటీ. ఇది ఏదానికి యూజ్ చేస్తామంటే ఇట్ ప్రొవైడ్స్ information about DNS zone including primary name server and domain and email of domain administrator. ఓకే, ఇది ఏదాన్ని యూజ్ చేస్తామంటే ఇటు డిఎన్ఎస్ యొక్క జోన్స్ ఉంటారు కదా, ప్రైమరీ జోన్, సెకండరీ జోన్, స్టబ్ జోన్ అనేవి ఉంటాయి. వాటి యొక్క ఇన్ఫర్మేషన్, అలాగే అడ్మినిస్ట్రేటర్, డొమైన్ యొక్క అడ్మినిస్ట్రేటర్ అంటే హెడ్, లీడ్. అందుకంటే టాప్లో ఒక అడ్మినిస్ట్రేటర్ ఉంటారు, అంటే మొత్తం సర్వర్ని మెయింటైన్ చేసేవాళ్ళను. వాళ్ళిద్దరి యొక్క ఇన్ఫర్మేషన్ని మనం ఎస్ఓఏ రికార్డ్, స్టేట్ ఆఫ్ అథారిటీ రికార్డ్స్ మన యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఈ యొక్క 8 అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, డిఎన్ఎస్ రికార్డ్స్ ఏవి అంటే ఏ రికార్డ్స్ రిజాల్వ్స్, డొమైన్ నేమ్ అంటే ఐపీ అడ్రస్. ఒక డొమైన్ నేమ్ ఐపీ అడ్రస్ ఇస్తుంది. ఓకే,
డొమైన్ నేమ్ మనం ఎంటర్ చేస్తే దాని యొక్క ఐపీ అడ్రస్ ఇచ్చేది ఏ రికార్డు. సపోజ్ మనం ఐపీ అడ్రస్ ఇచ్చి డొమైన్ నేమ్ ఇచ్చేది ఏంటంటే పాయింటర్ రికార్డు. ఓకే, ఇది ఏ అంటే IPv4, ఏ రికార్డ్ అంటే IPv6 రికార్డు. వీటి రెండు చేసేది ఒకటే పని ఒకటే, బట్ IPv4 IPv6 అని డిఫరెన్స్ అడిగితే చెప్పండి. మ్యాక్సిమం అందరూ ఏ రికార్డ్ అని అడుగుతారు. ఓకే, ఏ అని డిఫరెన్స్ అని ఏం అడుగుతారు. ఒకవేళ అడిగినా మీకు ఇన్ఫర్మేషన్ కోసం నేను ముందే చెప్పేశాను. ఓకే, నెక్స్ట్ సీనియం రికార్డ్ అంటే అదే నిక్ నేమ్ కోసం కెనానికల్ నేమ్ అంటే ఆర్ అలియాస్ నేమ్ కూడా అని అంటారు. దీన్ని ఏమంటారంటే అలియాస్ నేమ్, అలియాస్ నేమ్ అని కూడా అంటారు. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే పెద్ద నేమ్ని చిన్న నేమ్లో మార్చుకునే దానికి యూజ్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు చూడండి, చెప్పాను కదా ఎగ్జాంపుల్. సపోజ్ మీకు ఎలా చెప్పాలంటే మీ యొక్క ఇంటి నేమ్ చూడండి. లేదంటే ఇప్పుడు కొనిదెల రామ్ చరణ్ అని ఉన్నారు. కొనిదెల రామ్ చరణ్ చూడండి, ప్రతిసారి అలా అనలేం కదా. రామ్ చరణ్ లేదంటే రామ్ అనేది కెనానికల్ నేమ్. కొనిదెల రామ్ చరణ్ ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. ఓకే, దాన్ని ఇలా చెప్తామంటే మొత్తం నేమ్ ఏమనంటే సపోజ్ మీరు ఎవరైనా వచ్చేసి FQDN అంటే చెప్తారు కదండి. FQD అంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. అంటే FQDM అంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్. అంటే దీన్ని ఏమంటారంటే పూర్తి పేరు మొత్తం. సపోజ్ ఇప్పుడు www.amazon.com అన్నారంటే దాని యొక్క ఫుల్ నేమ్. దాన్ని మనం ఏమని చెప్తాం, జస్ట్ అమెజాన్ అని పిలుస్తాం. దాన్ని ఏమంటారంటే కెనానికల్ నేమ్ అంటారు. ఇక్కడ మామూలు జనరల్ పనులు చేసేదాన్ని మనం అమెజాన్ అంటాం. బట్ దాని యొక్క ఫుల్ నేమ్ ఏమంటే FQDN ఏమంటే www.amazon.com అని. ఓకే, దానికోసం అనేది దాన్ని అలా పిలుస్తారు. దాన్ని ఒకవేళ వాళ్ళు అడిగినా సరే రేపు FQDN అంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. ఏ దానికి యూజ్ చేస్తారంటే అది ఫుల్ నేమ్ తెలుసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ MS అంటే ఇట్ స్పెసిఫైస్ ద మెయిల్ సర్వర్ రెస్పాన్స్ ఫర్ అంటే అదే డొమైన్ బదులు ఈ మెయిల్ సర్వర్ అనేది రెస్పాన్సిబుల్ అవుతుంది సెండింగ్ అండ్ రీచింగ్ ఆఫ్ ఈమెయిల్స్. ఓకే, NS సర్వర్ అంటే నేమ్ సర్వర్ రికార్డ్. ఇటు అదే నేమ్స్ అనే ఈ ఇన్ఫర్మేషన్ అనేది బై డైరెక్షన్లో అవుతుందా లేదా అనేది చెప్పేది నేమ్ సర్వర్ రికార్డ్. టెస్ట్ రికార్డ్ అంటే ఇది స్టోర్ ద డేటా. టెస్ట్ యొక్క మనం ఏదన్నా ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేసుకోవాలంటే టెస్ట్ యొక్క అది ఈ యొక్క రికార్డ్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలంటే మనం టెస్ట్ రికార్డ్లో స్టోర్ చేసుకోవచ్చు. అది మనం అలా పెట్టేసామంటే మనకి మళ్ళీ వెరిఫికేషన్ ఎప్పుడైనా చేసుకోవాలని మనం దాంట్లో చెక్ చేసి చూసుకునే దాంట్లో యూస్ అవుతుంది. దానికోసమే మనం టెస్ట్ రికార్డ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ పాయింటర్ రికార్డ్ అంటే ఇట్ రిసోల్వ్స్ ఐపీ అడ్రస్ టు డొమైన్ నేమ్. ఓకే, SOA రికార్డ్స్ అంటే DNS జోన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ ద డొమైన్ అడ్మినిస్ట్రేటర్ ఉంటుందా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం SOA రికార్డ్స్లో ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఓకే, దానికోసం అనేది మనం ఇది యూజ్ చేస్తాం. ఓకే, ఓకే అందరు అర్థమైతే అనుకుంటారు కదా. ఓకే, నా ఛానల్ కూడా మీరు ఫస్ట్ టైం వచ్చింటే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.